నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈడబ్ల్యూఎస్ సాధకులు అంటున్నారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సాధకుని నేనే, ఈడబ్ల్యూఎస్ అంతా కూడా సక్రమమే, అందులో ఎటువంటి లోపాలు లేవు అని అంటున్నారు. మరి మొన్న నేను గతంలో ది కామన్ మ్యాన్ టాక్ షోలో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఈశ్వరయ్య గారు, ఆయన అన్నారు, ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది సక్రమం కాదు, ఇది అక్రమం, అన్కాన్స్టిట్యూషనల్, ఇది 50% కంటే ఎక్కువ ఉంది కదా మరి అని చెప్పి ఆయన అంటున్నారు. అది కాదు, ఇది కరెక్టే, ఆయన అర్థం చేసుకునే విధానంలో తేడా ఉందని చెప్పి వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు, ఈడబ్ల్యూఎస్, చెప్పాను ఇంతకుముందు, ఈడబ్ల్యూఎస్ సాధకులు ఈబీసీ జాతీయ అధ్యక్షులు. సార్ నమస్కారం. సార్ నమస్తే శ్రీనివాస్ గారు, ఎలా ఉండరు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? అంత బాగుంది. కరెక్టే సార్. కానీ అంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. అంటే మిమ్మల్ని ఎందుకు పిలవడం జరిగిందంటే, మొన్న ఒక ఇంటర్వ్యూ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఓకే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతుంది సార్. అది డిఫరెంట్ సబ్జెక్ట్, ఆల్రెడీ మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మరి ఆయన అయితే ఇది అక్రమం సక్రమం కాదు అంటున్నారు. మరి అంటే అది పార్లమెంట్లో మరి బిల్ ఎట్లా అయింది, రాజ్యసభలో ఎట్లా అయింది, మరి ఇది ఎట్లా అమలు అవుతుందా 10% అనేది. ఆయన ఏం చెప్తున్నారంటే, దీంట్లో మిగతా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రిజర్వేషన్లు పొందుతున్నవారు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, వీళ్ళు కాకుండా ఎవరైతే ఎకనామికల్లీ అంటే బ్యాక్వర్డ్ అప్పర్ క్యాస్ట్ లేదా ఎఫ్సీ, ఓసీ వాళ్ళకు మాత్రమే ఉంది. ఇది చెల్లదు, ఇది అక్రమం అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే మీరు సాధకులని మీరు చెప్తున్నారు, పోరాటాలు చేసి సాధించామంటున్నారు. ఏం సాధించారు, ఏం చేశారో, అది అమలవుతుందో లేదో కూడా తెలియదు. అయితే నాకున్న అవగాహన ఏం చెప్తారు? ఇప్పుడు సాధకులు అంటే నేను సాధకున్నే. అసలు అంటే మీరేమో జస్టిస్ ఈశ్వరయ్య గురించి మాట్లాడారు, అంతకుముందు చిరంజీవి గారు కూడా అదే విధంగా మాట్లాడిండ్రు. అసలు ఆయన ఇంకా గమ్మత్తుగా ఎట్లా మాట్లాడిండంటే, ఇదేమో అక్రమం అన్నాడు. ఆయనేమో అసలు ఎవరు ఉద్యమాలు చేసిర్రు, ఎవరు అడిగిర్రు, రాత్రి బిల్లు పెట్టిర్రు, తెల్లారే వరకు వచ్చేసిందని మాట్లాడినారు. అయితే ఈ అంటే సోకాళ్ళు మహామేధావులు అనుకునే వాళ్ళకి జస్టిస్ ఈశ్వరయ్య గారికి కానీ, చిరంజీవులు గారికి కానీ, అదేవిధంగా మేమే బీసీ మహామేధావులం అనేటువంటి భ్రమలు కల్పించే వ్యక్తులందరికీ కూడా మన బీఆర్కే న్యూస్ ద్వారా వాస్తవాలు తెలియాలనేది నా యొక్క ఆలోచన. అసలు ఈ ఈబీసీ ఉద్యమం నేను 2003లో స్థాపించిన, గతంలో కూడా చెప్పడం జరిగింది. నేను తొక్కని గడప లేదు, వెక్కని మెట్టు లేదు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాట్ క్యాస్ట్. ఎందుకంటే బీసీ అంటే ఇప్పుడు క్యాస్ట్ అని మాట్లాడుతున్నారు కాబట్టి అందుకు అడగాల్సి వచ్చింది. మంచి ప్రశ్న ఇది, దానికి కూడా మనం చర్చించుకుందాం. రైట్. అయితే అది కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంఘంగా ఏర్పడి, నేను అంతకుముందు 2001 నుంచి 2003 వరకు కేసీఆర్తో కలిసి నడిచి ఉద్యమాలు చేసిన. రైట్. తెలంగాణ ఉద్యమం తర్వాత 2001కి పూర్వంగా నేను ఎస్సీ హక్కులు, ఎస్టీ హక్కులు, అదేవిధంగా బీసీ హక్కుల మీద పోరాటం చేసిన. ఇది బీసీలకు హాస్టల్ కావాలని, స్కాలర్షిప్స్ కావాలని, ఫీ రియంబర్స్మెంట్ కావాలని, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని, తర్వాత వాళ్ళకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ నిధులు కావాలని, ఇత్యాది బెనిఫిట్స్ కొరకు నేను పోరాటం చేసిన వ్యక్తిని. అంటే నేను చెప్పుకోవడం కాదు, నువ్వు ఇప్పుడు బీసీ ఉద్యమ నేత ఉండు కదా ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళు ఎవరిని అడిగినా కూడా మీకు తెలుస్తుంది ఇది ఈ విషయం వాస్తవం అనేది మీకు తెలుస్తుంది. అయితే అటువంటి వ్యక్తిని నేను వారి ప్రేరణకే గురై నేను ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అగ్రవర్ణ ఉద్యమం, ఇంక మీరు అగ్రవర్ణం అంటారు, ఇక వాళ్ళే చెప్తారు. అయితే మీరు చెప్పండి, ఈ దేశం వల్ల కానీ రాష్ట్రం వల్ల కానీ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, అట్లే అగ్రకులాలు కూడా ఉన్నారు కదా. అగ్రకులాలు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అందాం, ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా ఉన్నారు కదా. అంటే వీళ్ళు కూడా ఒక 4వ వంతు జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి వీళ్ళకు ఒక హాస్టల్ లేవు, వీళ్ళకు ఒక స్కాలర్షిప్ లేవు, వీళ్ళకు ఒక ఫీ రియంబర్స్మెంట్ లేదు, వీళ్ళకు ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఒక స్టడీ సర్కిల్ లేవు, ఒక కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు. అంటే మీరు చెప్పండి, పేదవాళ్ళ అన్ని కులాలు ఉన్నారా లేరా? ఉన్నప్పుడు మరి అగ్రకులాలని ముసుగుదొడిగి అభివృద్ధి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేసి అంటే కులం కూడు పెడతదా? మరి ఇందులో ఉన్న పేదరికంలో
ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళలో కూడా ఆకలి చావులు ఉన్నాయి కదా, ఆత్మహత్యలు ఉన్నాయి కదా. రాజ్యాంగం ప్రకారం వారు చెప్తుంది ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా కాదు, చాలా క్లియర్గా చెప్తున్నాను సార్. నా ఈశ్వరయ్య గారే చెప్పారు నాకు ఇది. విద్యాపరంగా వెనుకబడిన వారికి రాజ్యాంగపరంగా హక్కులు కల్పించాలి, ఆ ప్రకారంగా మాత్రమే మనం రిజర్వేషన్లు కల్పించాలి అని అంటున్నారు వాళ్ళు. అయితే నేను దీనికి సమానం చెప్తా, కానీ దానికంటే ముందల ఉద్యమం గురించి కూడా చెప్పాలి కదా. ఇప్పుడు చిరంజీవులకి అర్థం కావాలి, ఈశ్వరయ్య గారికి కూడా అర్థం కావాలి. ఎవరన్నా అడిగిరా సార్ ప్రజలు మీరు ఉద్యమం చేయాలి, అగ్రకులాలకు కావాలని చెప్పి? అంటే మాలో ఎందుకు అసలు అసలు హాస్టల్ లేవండి. మీరు ఒకటి చూడండి, అడిగిర్రా ప్రజలు వచ్చి? ప్రజలు ఎవరు అడగరు. ఎప్పుడైనా ప్రజలు అడిగితే చేసేది కాదు. ఏ వ్యక్తికైనా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తికి, సంఘజీవికి, సహజీవికి ఎదుర్కొంటున్న అన్యాయాలు వాటి మీద పోరాటం చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. అయితే మీరు చూడండి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎఫ్ఎస్ చదవాలంటే, ప్రతిభ ఉన్నవాడు చదవాలంటే లక్షలాది ఫీజు కట్టే స్థితి లేదు. మరి ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది. మరి అగ్రవర్ణ పేదలు ఏ పని చేసారు? వాళ్ళకి స్టడీ సర్కిల్ లేదు. మరి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు అగ్రకులాల ప్రజాప్రతినిధులే ఉండరు, వాళ్ళే నాయకులు. కానీ వీళ్ళ కొరకు ఏం చేయలేదు? ఎందుకు చేయలేదు? అందుకొరకు మేము ఉద్యమించినాం. 1104 సభలు పెట్టినాం, సమావేశాలు పెట్టినాం, ధర్నాలు చేసినాం, నిరసనలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, సత్యాగ్రహ దీక్షలు చేసినాం, పార్లమెంటు ముందర ధర్నాలు చేసినాం. తర్వాత నేను చేసిన పోరాట ఫలితంగానే ఎస్ఆర్సీ ఆల్ ఇండియా లెవెల్లో ఈబీసీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఆ మన్మోహన్ సింగ్ యావత్ భారతదేశం తిరిగి ఆయన ఏం చేసిండంటే, అగ్రవర్ణ పేదల్లో కూడా ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి వీళ్ళకి 10% రికమెండేషన్స్, రిజర్వేషన్ చేసిండు. ఇది కూడా నేనేం చేసిందంటే, ఇది బిల్లు పెట్టాలని ఆనాడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో సోనియా గాంధీ చైర్పర్సన్ తోటి, తర్వాత ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సహకారం తీసుకొని, నేను అప్పుడున్నటువంటి వీరప్ప మొయిల్ లా మినిస్టర్, సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాసిక్, పురంధేశ్వరి మానవల అభివృద్ధి మంత్రి, జైపాల్ రెడ్డి గారు బాగా సూదిని జైపాల్ రెడ్డి, వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని నేను బిల్లు తయారు చేయించడం జరిగింది. అది దురదృష్టం ఏంటంటే, అప్పుడు తెలంగాణ ఆంధ్రలో అంటే గడబళ్ళు రావడం, తర్వాత అవి రాష్ట్రాలు విడిపోవడం, గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడం, ఓడిపోవడం జరగడం, దీంతో పార్లమెంట్లో బిల్లు పెట్టలేకపోయింది, అవకాశం లేకుండా. కానీ అదే బిల్లును మోడీ గారి దృష్టికి కూడా తీసుకుపోయాను నేను. ఆ మోడీ గారు ఆ బిల్లును చూసిన తరువాయి, ఇది అగ్రవర్ణ పేదలది, అవసరమైంది, ఈ దేశంలో అందరు పౌరులే అని భావించి ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా అదే బిల్లుని యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంట్లో పెట్టిండు. ఇంకా ఇప్పుడు నేను ఈశ్వరయ్య గారికి సమానం చెప్తున్నా. మీరు అన్నారు దీనికి చట్టం లేదు, ఇది చెల్లదు, ఇది ఉట్టిగానే వచ్చింది అని అంటారు కదా. అన్కాన్స్టిట్యూషన్ 50% కంటే ఎక్కువ ఉన్నట్టే కదా శ్రీనివాస్ అని నాకు అన్నారు. అదైతే నేను జస్టిస్ ఈశ్వర్ నేను చూసిన, అది చూసినాకనే ఇవాళ మీరు నన్ను పిలిపించారంటే నాకు చాలా అసలు ఇది గొప్ప సందేశం వెళ్ళిపోతుంది అనే భావన నాలో వచ్చే నేను ఇంత దూరం వచ్చిన. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు గమనించాల్సింది ఏంటంటే, ఒక న్యాయమూర్తి అయి ఉండి అనేక తీర్పులు ఇచ్చిన వ్యక్తి, 69,000 చెప్పారు నాకు, 69,000 తీర్పులు ఇచ్చిన వ్యక్తి బెంచ్ మీద చట్టం గురించి అవహేళన చేయడం చాలా ఘోరమైంది. ఎందుకు అవహేళన అంటుండంటే, ఇప్పుడు మీరు చూడండి, ఉభయ పార్లమెంట్లే కదా శాసనాలు చేశాయి దేశానికి, అత్యున్నతమైనటువంటి అవే కదా. అటువంటి దాంట్లో 103 రాజ్యాంగ సవరణ చేసి ఉభయ సభల్లో ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి గజెట్ అయింది. అంటే రాష్ట్రపతి ఆమోదించి, మరి రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత అది ఒక చట్టంగా తయారైనట్టే కదా. ఇప్పుడు ఉభయ సభల ఆమోదంతో పాటు రాష్ట్రపతి ఆమోదించకపోతే అది చట్టం రూపొందించలేదు అన్నట్టు. మరి రాష్ట్రపతి కూడా ఆమోదించిన తర్వాత అది చట్టం అయినట్టే కదా. మరి చట్టంలో పనిచేసిన వ్యక్తికి ఆ చట్టం గురించి తెలవాలి కదా, నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇదే విషయం మీద సుప్రీంకోర్టులో కూడా వాదోపవాదాలు, అనేక వాద్యాలు వేయడం జరిగింది, అనేక మంది వేస్తే దాని మీద సుప్రీంకోర్టు కూడా తుది తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లు ఏవైతున్నాయో కులాలకు సంబంధించినవి కావు,
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అన్నది. అన్ని కులాలు కలిప ఏం చెప్తున్నారు మీరు? నాట్ క్యాస్ట్. పోనీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏంటి చెప్పండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే దేంట్లో? ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, బీసీలకు ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లకు రిజర్వేషన్లు లేవు. కానీ ఫార్వర్డ్ కులం మీద రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. కాబట్టి రాజ్యాంగ ప్రకారంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాల్సినటువంటి, అంటే ఓసీలు అనుకోవచ్చా? ఎవరైనా అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, ఎఫ్సీలు అనుకోవచ్చు. ఎఫ్సీలలో పేదలు, ఎఫ్సీలలో పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు. అందుకని వర్గాలు అన్నాడు అల్లా, కులాలనే. ఇక్కడ చూడండి మీరు, చట్టం వల్ల చూడండి, రాజ్యాంగ సభల్లో చూడండి, ఈ వర్గాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అన్నాడు. బీపీఎల్ అనుకోండి అంతే. తర్వాత ఆర్టికల్ 16 అంబేద్కర్ కూడా ఏమన్నాడు? ఫలితం ఉందని, ప్రయోజనం అందని వర్గానికి ఫలితము ప్రాతినిధ్యం అందాలన్నాడు. అంతే కదా. అన్నప్పుడు ఆర్టికల్ 16(6) క్లియర్గా తేల్చిండు. ఏం చేసిండు అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అన్నాడు, కులాలనే. అందుకనే గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారు కులాల పరమైన రిజర్వేషన్లకు, ఆర్థిక పరమైన రిజర్వేషన్లకు తేడా తెలుసుకోకుండా మాట్లాడారు. మీరు చెప్పేది ఎట్లుందంటే, జడ్జిగా ఆయన 14 సంవత్సరాలు పనిచేశారు. అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అవును, ఆయన తెలవని చెప్తున్నారా? రవీంద్ర రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆయన తెలియక చెప్తున్నా అంటలేను. ఆయన కూడా ఏంటంటే ఒక మేధావి ఉండి అది ఆయన ప్రజలను తప్పుతో పట్టిస్తుండంటున్నా. దేనికోసం? దేని కొరకంటే అంటే అతను కూడా ఏంటంటే అనుభవించినన్ని రోజులు జడ్జిగా చేసిండు, పని అయిపోయింది. ఇప్పుడు ఏముంది? ఒక ముసుగు తొడుక్కోవడం. ప్రతి వారికి కులం అనే ఒక ముసుగు తొడిగి, ఆ ముసుగు తొడిగి ఎదుటి కులాల మీద మనం ద్వేషించడం. అంటే నేను ఎందుకు ఆయనను స్పెసిఫిక్ గా అనాల్సి, ఆయన వైసృత్య కూడా చాలా పెద్ద సార్. ఇప్పుడు ఆయనకి ఏ పైసలు అవసరం లేదు, ఏ పదవి అవసరం లేదు. ఆయన ఏ రాజకీయ పార్టీతో కూడా కలిసి, అంటే కులం అనేటువంటి ఒక పిచ్చి ముద్రని రవీంద్ర రెడ్డి గారు వేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. అది నిజం కదా, నాకు తెలియదు. ఇది నిజం. అంటే ఎందుకు చెప్పనా, ఆయన నిజంగా చట్టం గురించి పనిచేసిన వ్యక్తి కాబట్టి, ఆయన ఒక న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఈ విధంగా మాట్లాడడం వక్ర భాష్యం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, వేరే ఎవరో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటే మనం ఏమనుకోవాలి? అది ఒక క్రీడ, అలాగే వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కొరకు మాట్లాడుతున్నారు. ఒక న్యాయమూర్తిగా నువ్వు మాట్లాడడం అంటే చట్టాన్ని అగౌరవపరచడమే కదా. ఇప్పుడు అసలు నా ప్రశ్న చాలా సూటిగా ఉంది. చట్టాన్ని అగౌరవపరుస్తున్నాడా, ఏం చేస్తున్నాడా, కానీ ఆయనకు వచ్చేది ఏంటి అని నా ప్రశ్న. సో ఆయన 42% బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి అని విశాధరన్ మహారాజు గారు, తర్వాత వచ్చేసి టి చిరంజీవులు గారు, మీరు అంటున్నటువంటి జస్టిస్ ఈశ్వర్ గారు, ముగ్గురు కలిసి నేషన్కి ఏదో చేద్దాం. మిగతా వాళ్ళు మీరు ఇందాక చెప్తున్నటువంటి బీసీలో ఎవరైతే ఉన్నారో కృష్ణ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతుక్కుపోయి ఉన్నారు. సో మేమే నిజమైన నాయకులం, బీసీ పోరాటం చేస్తున్నాం. ఆయన ఏజ్ రీత్యా కూడా మీరు అంటుంది నాకు అంత కరెక్ట్గా సబబుగా అనిపించలేదు రవీంద్ర రెడ్డి గారు. ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మమ్మల్ని తికమక చేస్తున్నట్టు చాలా క్లియర్గా, సరే వీక్ ప్రశ్న అనుకోండి, కామన్ నాకు అర్థం కావాలా చెప్పండి. వీక్ ప్రశ్న కాదు, చాలా వీక్ అనుకోండి, నో ప్రాబ్లం. నేను అట్లేం కాదు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే, మీరు చూడండి, అంటే వారు గౌరవ న్యాయమూర్తి అయినంత మాత్రాన అది వాస్తవాలుగా భావించాల్సినటువంటి అవసరం లేదని నేను చెప్తున్నా. ఎందుకైనా సరే అయితే న్యాయమూర్తిగా మనం గౌరవిద్దాం. కానీ ఇక్కడ ఆయన అబద్ధాలు చెప్తున్నా, నేను నిజ నిర్ధారణ చెప్తున్నా కదా, ఆర్టికల్స్ చెప్తున్నా, ఉభయ సభల ఆమోదం చెప్తున్నా, రాజ్యాంగ సవరణ చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన, అయిపోయింది కదా. ఆయన న్యాయమూర్తిగానే చేసిండు కదా. సుప్రీంకోర్టు తీర్పులనే ఏం చెప్పారంటే, ఇది న్యాయసమ్మతం, ఇది కులాల రిజర్వేషన్ కాదు, ఇది ఆయన నాకు ఇందులో కూడా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. మీరు ఇంటర్వ్యూ చూసా అన్నారు, తీర్పులు కూడా ఫేవర్గా వస్తుంటాయి అని చెప్పారు. ఇది నిజమా? అది అంటే ఆయన కూడా తప్పులు చేస్తుంటాయి అప్పుడప్పుడు అని చెప్పారు. నిజమా? నేను ఇప్పుడు ఆయన ప్రశ్న సరే మీరు వేస్తారు, మిమ్మల్ని అడుగుతున్నా. సరే, రంజన్ గొగోయ్ అనేటువంటి అత్యున్నత న్యాయస్థానాన్ని పనిచేశారు. ఆయన గురించి కూడా మీకు తెలుసు. ఆయన కూడా న్యాయస్థానంలో న్యాయం దొరుకుద్దా అంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పారు. నేను ఏమర్థం చేసుకోవాలి, మేమేమర్థం చేసుకోవాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీ చెందిన వ్యక్తి, మరి ఆయన హోదాలో ఉన్నప్పుడు ఆయన బీసీలకు అనుకూలమైన తీర్పులు ఇచ్చిండని నేను భావించాలనా? మీరు సమాజానికి ఆయనకు చెప్పాలనా? నేను చెప్పాలనా?
అంటే అయితే ఒక అపనమ్మకాన్ని ఆయన వెంట మూట కట్టాలనా? అంటే మరి నేను అంత అజ్ఞానంగా మాట్లాడదలుచుకోలే ఆయనలాగా. ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే ఎవరినైనా నిందించవచ్చా? ఇప్పుడు ఆయనను ఎందుకు నిందించకూడదు అట్లాంటప్పుడు? అంటే అది తప్పు. మన చట్టాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత న్యాయస్థానాన్ని న్యాయాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అభండాలు వేయాల్సినటువంటి అవసరం లేదు, అగౌరవపరచాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఎంత బాధాకరం ఉందంటే ఇటీవల కాలంలో అనేక మంది ఈ అగ్రకులాలకు చెందిన వ్యక్తులే తీర్పులు ఇస్తుర్రు, అగ్రకులాలకు చెందిన వ్యక్తులే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంత ఘోరం అండి! అసలు ఇంత ఆపాదించడం ఎక్కడన్నా ఉందా? చూసినా అంటే వాళ్ళకి ఏమైందంటే పచ్చకళ్ళు వచ్చినంత అంత పచ్చకావర్లు అయినందుకు అంత లోకం అంతా పచ్చగా కనపడుతుంది కదా. అటువంటి విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నా నేను. జస్టిస్ ఈశ్వరయ్యకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, అంబేద్కర్ రాజ్యాంగం చదివినా, అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఏముందండి? కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? కులాలను ప్రోత్సహిస్తలేరా? కుల విద్వేషాలను రెచ్చగొడతలేరా? మరి సమానత్వం ఎట్లొస్తున్నాడు చెప్పండి? కులాంతర వివాహాలకు వచ్చినప్పుడేమో సమానత్వం కావాలి. ఇదే ఇంటర్వ్యూలో ఇంకోటి కూడా చెప్పారండి, కుల రహిత సమాజం కోసం కులాల పైన అంటే జాతిని మనం నిర్మించలేము, కులం పునాదుల మీద జాతి నిర్మించలేము, దానికి నా జీవితాంతం కట్టుబడి ఉంటాను కూడా చెప్పాడు. మరి అంత గొప్ప అది గొప్ప మాట, అది గొప్ప మాట. కానీ దొందనాలకి ఏంది? ఇప్పుడు ద్వంద్వ వైఖరి ఏంది? ఇప్పుడు అన్నమాట గొప్ప మాట. ఎందుకంటే వారు అన్నదాన్ని ఏ మాట కామాట కులాల పునాదుల మీద సమాజాన్ని నిర్మించలేరు. దానికి ఉదాహరణ చూసుకోండి. ఇప్పుడు అంటే నిర్మించలేకపోగా దానితో సక్సెస్ కారు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. సరే, ఒక మతం అనే దాన్ని ఒక ఎజెండా తీసుకొని మోడీ ముందుకు పోయిండు. మోడీ బీజేపీ ప్రభుత్వం అనుకో. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కూడా కులం అనే దాన్ని తీసుకుపోయి ఒక బ్యాటింగ్ చేస్తున్నారు. తర్వాత అంతకుముందు కేసీఆర్ కూడా దళితులు అనేది ఒక తీసుకొని దళితులకు దళిత బంధు అని పెట్టిండు కదా. దళిత బంధు అని పెడితే వచ్చిన దళితులేమో మాకు సంతృప్తిగా లేదు. మీరు ఏం చెప్తున్నారు? మిగతా దళితులేమో మాకు రాలేదన్నారు, మిగతా కులాలేమో వాళ్ళకి ఇచ్చి ఎందుకు ఇవ్వలేదన్నారు. అసలు కేసీఆర్ని ఇంటికి పంపించారు. అందుకనే ఈ కులాల బ్యాటింగ్లు, ఫ్రీబీస్ ఇవ్వమంటారా? ఫ్రీబీస్ ఇవ్వాలంటారా వద్దంటారా? ఏం చెప్తారు రవీంద్ర రెడ్డి గారు? నేనేమంటున్నంటే అన్ని ఫ్రీబీసే, డౌట్ ఏం లేదు అందులో. నేను అట్లా నేను అది కాదు. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఏ రిజర్వేషన్లు అయినా అభివృద్ధి ఫలాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ, రిజర్వేషన్ల ఫలాలు కానీ అరువులకే అందాలంటున్నాం. ఎవరైతే ఎంపారికల్ డాటాలో సెలెక్ట్ అవుతారో, ఎవరైతే త్రిబుల్ టెస్ట్లో పాస్ అవుతారో, ఎవరైతే డెడికేషన్ కమిషన్ ద్వారా శాస్త్రీయతతో. రవీంద్ర రెడ్డి గారు ఏం చెప్తారు అంటే కులం ఉండొద్దు అంటారా, కావాలంటారా, లేకుంటే మతాలకున్న కులాలు అత్యంత ప్రమాదకరమైన చాలాసార్లు నేను అదే అంటారా, ఒప్పుకుంటారా? ఏం చెప్తున్నారు? నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మతాలైనా ప్రమాదమే మన దేశంలో. నేను మతాల ప్రమాదం అనలే, మతాల కన్నా కులాలు అత్యంత ప్రమాదం. కులాలు ఇంకా ప్రమాదం, దాంట్లో తిరిగేలేదు. మతం అనేది ఒకటే ఉంటుంది, రెండే ఉంటాయి, బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాంట్లో కులాలు ఉండవు. కానీ కులాలు ఇప్పుడు నేను అంటే నాకు తెలిసినంత వరకు వాస్తవం అది నేను కూడా మీతో అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఈ భారతదేశం వల్ల 1982 కంటే పూర్వం 3743 కులాలు ఉన్నాయి. 1953-54లో కేల్కర్ కమిషన్ 2339 కులాలుగా తేల్చింది. అట్లా సుమారు నేను అనుకుంటున్నా 4000 నుంచి 5000 కులాలు కూడా ఉండొచ్చు. కానీ ఈ విభిన్న కులాలు, ఈ కులాలతోటి, ఈ కుల కుంపట్లతోటి దేశ సమగ్రత దెబ్బతింటుంది, రాష్ట్ర సమగ్రత దెబ్బతింటుంది, గ్రామ సమగ్రత దెబ్బతింటుంది, అశాంతి ఉంటుంది, అల్లర్లు ఉంటాయి, అవకాశవాదులు పెరుగుతారు. ఇదంతా పురోగతి కాదు, అధోగతి పాలవుతుంది. అయితే అయినా కూడా నేను ఒకటి అసలు ప్రశ్న, మీరు జస్టిస్ ఈశ్వరయ్య గారు అంటున్నారు, మరి ఇంత గొప్ప వ్యక్తి జస్టిస్ రోహిణి కమిషన్ వేసారు. మరి దాంట్లో దాన్ని బయట పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు అడుగుతలేరు చెప్పవు? 2017 వేసారు, 2022లో నివేదిక ఇచ్చారు. కరెక్ట్. జస్టిస్ రోహిణి కమిషన్ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది. ఎందుకు అడుగుతలేరు వీళ్ళు? వాళ్ళకి అవసరం లేదు.
వీళ్ళకు నిజంగా అంటే వీళ్ళకు వెనకబడిన తరగతులకు న్యాయం చేయాలని అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు అడుగుతలేరు అంటున్నా. దాంట్లో ఏముంది తెలుసా, అసలు 97% ఏదైతే రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో 25% ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే లబ్ధి పొందుతారు. తర్వాత 3% ఫలాలు 75%కి అందుతున్నాయి. తర్వాత ఈ 97లో 25% అని అన్న కదా, దాంట్లో ఒక 4-5 కులాలకు మాత్రమే 90% అందుతుంది. దేంట్లో రిజర్వేషన్లు సార్ ఇవన్నీ? అసలు ఈ మధ్య మాట్లాడి దేంట్లో రిజర్వేషన్లు సార్ ఇవన్నీ? విద్య అనుకోండి, ఉద్యోగాలు అనుకోండి, అసలు ఉద్యోగాలు ఉన్నదే 1-2%. నాకు అర్థం కావాలి. మరి నేను ఆయన్ని కూడా అడిగాను, రవీంద్ర రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవన్నీ పీకేసి, సారీ ఈ మాట అంటున్నందుకు దయచేసి మీడియా ముందు ఈ మాట మాట్లాడచ్చో పీకేసీ అనే పదం నాకు తెలియదు, కానీ మాట్లాడుతున్నాను క్యాజువల్గా. సో ఉద్దేశం ఏంటంటే అవి తీసేస్తే ఈ పంచాయతీ లేదు కదా, మొత్తం ప్రైవేటైజేషన్ చేసేస్తే అసలు ఈ కులాల పంచాయతీ రాదు, ఎవరు కూడా అసలు అడగరు కదా. అంటే ఏం చెప్తారు మీరు? అది ఉన్నది 1-2%, హార్డ్లీ 3%. రానికి అవి కూడా ఉండవు. మీరు కొత్త ఏ టెక్నాలజీ ఇంకేం పోరాటం చేస్తారు నాకు మీరు అన్నట్టు ప్రభుత్వ ఉపాధితో పాటు స్వయం ఉపాధి గిట్ట ప్రభుత్వాలు కనిపెట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తే బ్రహ్మాండంగా అందరికి స్వయం ఉపాధి ఉన్నప్పుడు అందరు కుబేర్లు అవుతారు కదా. అప్పుడు ఇక వాళ్ళ తెలివితేటలు బట్టి ఉంటుంది, అది వేరు సంగతి. తర్వాత ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాష్ట్రం వల్ల కానీ ఈ దేశం వల్ల కానీ విద్య, వైద్యం. అందరికి విద్య అందింది అనుకో ఉచితంగా, ఈ ప్రాబ్లం ఉంది. కరెక్ట్ ఆయన చెప్పారు నాకు. ఏమని అంటే యాక్చువల్గా ఇప్పటిదాకా కూడా ఈ వర్ణం అనుకోండి, కులం అనుకోండి, మీరు అంటున్నటువంటి ఓసీ అనుకోండి, ఎఫ్సీ అనుకోండి, అగ్ర కులాలు అనుకోండి, మీరు అంటున్నారు, వీరు ఉండటం వల్ల మాకు సరైనటువంటి ఉపాధి విద్య అందకుండా మేము అణిచివేతకు కొన్ని సంవత్సరాలుగా, లేకపోతే మీరు శతాబ్దం అంటారో దశాబ్దం అంటారో ఇంకేమంటారో, స్వాతంత్రం రాకముందు అంటారో వచ్చిన తర్వాత అంటారో, అణిచివేయబడుతున్నాము, నెట్టివేయబడ్డాము, లేకపోతే వెనకబడ్డాము. మేము ఒక్కసారి రాజ్యాధికారికి కనుక వస్తే మేము ఆ బీసీ ఏదైతుందో ఆ వర్గానికి సరైనటువంటి విద్యని అందించి ఉపాధిని కల్పిస్తాము. విద్య కనుక సరైనది కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా మాకు ఉపాధి వస్తుంది. ఇది ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఖచ్చితంగా ఇందాకనే ఆయన ఏం చెప్పారో మీకు కూడా చెప్పాను నేను, ఈ కులం లేకుండా జాతిని ఖచ్చితంగా నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తాను అని ఆయన మాట అన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అట్లంటే మహారాష్ట్రలో ఇదివరకు బీసీలో ముఖ్యమంత్రి చేశారు, కర్ణాటకలో చేశారు, కేరళ చేశారు, తమిళనాడులో చేశారు, బీహార్లో కూడా చేశారు. మరి ఏం పురోగతి ఉందంటో? బీసీలో ముఖ్యమంత్రి చెప్పాలి, మీరే చెప్పాలి. ఉందో ఏం పురోగతి? అందుకే అడుగుతాను ప్రశ్న. ఏం లేదు. అంటే పరిపాలన దక్షకుడు ఏ కులం అనేది కాదు, దక్షత ఉండాలి. దక్షత ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు ఏ కులంలోనా ఉంటుంది. సరే వీళ్ళు మాకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం దక్కలేదు, ఇప్పటిదాకా మేము బీసీలం అధికారంలోకి రాలేదు కాబట్టి మేము కూడా రావాలని కోరుకుంటున్నాం అనడంలో అర్థం ఉంది. అది కోరుకోవడం వల్ల తప్పులేదు, ఆ వర్గాలు కోరుకోవడం వల్ల తప్పులేదు. కానీ వాళ్ళు కోరుకున్న దాంట్లో ఫలానోళ్ళు అడ్డం పడ్డరనో, తర్వాత మా అవకాశాలను గుంజుకుర్రనో, లేకపోతే వాళ్ళను ఒక దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఏదైతుందో అది తప్పు. వాళ్ళను ద్వేషించడం ఏదైతుందో అది తప్పు, వాళ్ళను దూషించడం ఏదైతుందో అది తప్పు. మరి ఏం చేద్దామంటారు? అంటే నేనేమంటే మీరు ఒక సొల్యూషన్ చెప్పండి. ఇప్పుడు సరే ఆయన అన్నాడు ఏదో పక్కన పెడదాం, వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు, తప్పులేదు. రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కు ఎవరికి ఈ డెమోక్రసీలో పోరాటం చేయొచ్చు, అడుక్కోవచ్చు, హక్కుల కోసం పోరాటం చేయొచ్చు, దానికోసం పార్లమెంట్లోనే న్యాయ వ్యవస్థ ఉంది, ఏదైనా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు సాధించినా కానీ మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు. మీరు అన్నట్టు తీర్పులు వేరే రకంగా రావచ్చు, మంచిగా రావచ్చు, అది సెకండరీ. మీరేం చేయాలని మీరు అంటారు, దానికి అవుట్పుట్ ఏందంటారు? ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీకి అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం 27 ఉంది, ఇది తీసేస్తే ఇంకో 10 వాళ్ళకి వస్తాయని ఏం చెప్తారు? అదే అందుకే నేనేమంటున్నా అంటే ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ అనేది ఎవరిని ముట్టుకోలే. ఎస్సీలకు ఏదైతే ఉందో అదే కోటా ఉంది, ఎస్టీలకు ఏదైతే ఉందో అదే కోటా ఉంది, బీసీలకు ఏదైతే ఉందో అదే శాతం ఉంది. ఈడబ్ల్యూఎస్ అనేదాన్ని అదనంగా కులాల రిజర్వేషన్లు కాకుండా ఆర్థిక వెనుకబాటు మీద ఇచ్చిన 10% రిజర్వేషన్. నెంబర్ 1. నెంబర్ 2, అవసరం అనుకుంటే సూపర్ మెమరీ అంటే క్రియేటివిటీ చేసుకొని కూడా 10% ఇవ్వచ్చు. అంటే ఇందులో తగ్గేయడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు. అటువంటి అప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది సపరేట్ ఇచ్చినాక ఇంకా ఎస్సీలకు ఎట్లా అన్యాయం చేసి, ఎస్టీలకు ఎట్లా చేసి, బీసీలకు ఎట్లా చేసి, వాళ్ళది ఈయన ఎట్లా గుంజుకునే మీరు చెప్పండి.
అదేమన్నా సాధ్యమా? ఇది ఏమన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలేనా? అసలు జ్ఞానవంతులు మాట్లాడే మాటలేనా? అంటే విద్వేషాలు రెచ్చగొట్టి అబద్ధాలు అసత్య కల్పనలు తప్ప ఏమున్నాయి మీరు చెప్పండి. ఇంకోటి ఎంత ఘోరం అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీకు జనరల్ కేటగిరీ తెలుసు కదా, ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో ఏంటంటే అందరు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, బీసీలు వస్తారు, ఓసీలు వస్తారు. ఈ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని అందరు ఫార్వర్డ్ క్యాస్ట్ అని డిక్లేర్ చేస్తారు. అంత ఫార్వర్డ్ క్యాస్ట్. ఇది కూడా ఎంత తప్పుడు ప్రచారం. అంటే అందులో ఎస్సీని కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ కింద చేస్తారు. అంత అంటే ఓపెన్ కేటగిరీ అంటే అందరు వస్తారు జనరల్ కేటగిరీలో. ఆ జనరల్ కేటగిరీలో సెలెక్ట్ ఓసీ అని ఉంది కదా, ఓపెన్ కేటగిరీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా ఫార్వర్డ్ క్యాస్ట్, ఇళ్ళ కూడా దొబ్బుకపోయారు, ఇళ్ళ దొబ్బుకపోయారు, అల్ల దొబ్బుకపోయారు అని అంటారు. తర్వాత ఇంకోటి ఈడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్లు తీసుకోవడానికి లేదుగా, కాన్స్టిట్యూషనే కదా. బీసీ రిజర్వేషన్లు తీసుకోవడానికి లేదు కదా, కాన్స్టిట్యూషనే కదా. మరి ఈడబ్ల్యూఎస్ కోటల్నే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. మరి నీకు ఎక్కడ తగ్గినట్టు, నిన్ను ఎక్కడ ముట్టుకున్నట్టు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరంతా? ఇదొకటి. ఇంకా రెండవది ఏంటంటే విష ప్రచారం. వాళ్ళకి తక్కువ మార్కులు వస్తున్నాయి అన్నారు. ఎంత ఘోరం అంటే మీరు చూడండి, ఎస్సీలు ఎస్టీలు ఉంది కదా, వాళ్ళకి లిమిటేషన్ లేదు, ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. కరెక్ట్. ఎంత జనాభా ఉంటే అంత అప్లై చేసుకోవచ్చు. బీసీలలో ఏముంది, వాళ్ళకి క్రిమిలేయర్ లేదు. వాళ్ళు సపోజ్ 50%, 52%, వాళ్ళు 60 అంటే ఏదన్నా ఉండని అందరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఆడ ఉన్న అంటే 50% ఉందనుకో బీసీ కోట కింద, బీసీ. కానీ రిజర్వేషన్లు అయితే ప్రభుత్వం ఇచ్చింది 27 కదా. కరెక్టే కదా. ఎస్టీలకు ఇచ్చింది 15 కదా, ఎస్టీలకు ఇచ్చింది 7.5 కదా. అట్లనే అయితే వీళ్ళకి ఏంది, బీసీలకి ఏంటంటే క్రిమిలేయర్ లేదు. క్రిమిలేయర్ ఇన్ ద సెన్స్ నేను ఏం చెప్తానంటే ఎగ్జంప్షన్ ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ, తర్వాత శాలరీ ఇన్కమ్ కానీ ఎగ్జంప్షన్ అంటే మినాయింపు. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకొని రియల్ ఎస్టేట్ ఇన్కమ్లో సంపాదించి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కుబేరులు అయినప్పటికి కూడా బీసీ రిజర్వేషన్ పొందుతారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, జాబ్ హోల్డర్, శాలరీ ఇన్కమ్, అది కూడా ఎగ్జంప్షన్ ఇచ్చిండు. అంటే 1 లక్ష రూపాయలు ఉద్యోగం వస్తుంది ఒక ఇంట్లో, ఇద్దరు చేస్తే 2 లక్షలే మినిమం. అంటే సంవత్సరానికి 48 లక్షలు కదా. అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకే ఉద్యోగాల, ఎవరైతే డబ్బు కుబేర్లు ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాల, వాళ్ళకి లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ ఏం తెలుసా, ఇన్కమ్ సీలింగ్ ఉంది, 8 lakhs ఉంది. దానికి ఎగ్జంప్షన్స్ ఏం లేవు. ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అన్నాడు. నీకు మొత్తం వచ్చే అన్ని రాబడిలలో 8 దాటితే నీది కట్ ఆఫ్. ఓకే, ఆ స్కీమ్లో లేరు. ఆ స్కీమ్లో లేరు. అంటే ఉద్యోగస్తుడు అర్హుడు కాదు, వ్యవసాయదారుడు ఎవరైనా కానివ్వండి, వ్యవసాయదారుడు పెద్ద వ్యవసాయదారుడు అర్హుడు కాదు, ఇంకెవ్వడు అర్హుడు. కాబట్టి అక్కడ తగ్గే శాతమే దరఖాస్తులు చేసుకునేదే తక్కువ ఉంది. అంటే దరఖాస్తులు ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, తక్కువ వస్తుందో, కొన్ని చోట్ల ఈ అప్లై చేసుకునే వాళ్ళు తక్కువ ఉండబట్టి మార్కులల్లో తక్కువ మార్కులకు కూడా, అంటే సపోజ్ 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 14 మంది అప్లై చేశారు అనుకుందాం. అంటే అక్కడే సెప్లింగ్ అవుతారు కదా. అయితే అప్పుడు ఏంటంటే తక్కువ మార్కులు వచ్చినా కంపేర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క చోట వస్తున్నాయి. అయితే దాన్ని ఏం చేస్తారంటే, చూసినవా ఎస్సీల కంటే తక్కువ వచ్చినా, ఎస్టీల కంటే తక్కువ, అంటే అట్లా కాదు. ఇక్కడ ఎవరి రిజర్వేషన్ల దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఉన్న పోస్టులల్లో తక్కువ మార్కులు వచ్చినాయి వస్తాయి. అంటే వీళ్ళు అప్లై చేసుకోవడానికే అవకాశం లేకుండా పోతుంది. మరి బీసీలలో అట్లా లేదు కదా, ఎస్సీలలో అట్లా లేదు కదా. మరి ఇది ఎంత అన్యాయం అంటావు? అంటే ఐఏఎస్ అయిన కొడుకు ఐఏఎస్ కావాలన్నా, మరి బీసీలలో ఇంకా వేరే వాళ్ళు కావద్దా? ఐఎఫ్ఎస్ అయినోడు ఐఎఫ్ఎస్ అయినా, ఐపీఎస్ అయినోడు ఐపీఎస్ అయినా, నిరంతరం అనునిత్యం ఒకే కులం, ఒకే వర్గం, ఒకే వ్యక్తులు లబ్ధి పొందాలి. అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబానికి ఒకటి ఇవ్వండి, తర్వాత తీసేయండి అంటారా? అంతే కదా. మిగతా ఎవరైతే బెనిఫిట్ అయ్యారో, అభివృద్ధి అంటే ఏంది, మనమందరం బాగుండాలి, అందులో మనం బాగుండాలి. కానీ నేనే బాగుండాలంటే మరి మిగతా వాళ్ళు ఎటు పోవాలి? బీసీలు ఎటు పోవాలి? బీసీలలో ఎంబీసీలు ఎటు పోవాలి? సంచార జాతులు ఎటు పోవాలి? ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈశ్వరయ్య గారు కానీ, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, చిరంజీవులు కానీ, తర్వాత ఇంకో విశారదన్ మహారాజ్ కానీ, వీళ్ళంతా మేము బీసీలకు మేమే తాపేదారులం మేమే అని అనుకుంటారు కదా, అంటారు కదా. మరి సంచార జాతుల గురించి ఒక్కనాడన్నా మాట్లాడిర్రా?
ఎంబీసీల గురించి ఒక్కనాడన్నా మాట్లాడారా? అన్నారు, మాట్లాడారు. ఏడ వికలాంగుల గురించి ఎంబీసీలను కూడా మాలో కలుపుకుంటాం, కొండ జాతులు ఏమన్నట్టు వాటిని కూడా మాలో కలుపుకుంటాం. మొన్న నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వికలాంగుల గురించి మాట్లాడారా? ఏమండి వికలాంగులు ఉన్నారు, వికలాంగులు పరిపాలనకు దక్షులు కాదా? వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు అడగాల కదా. అసలు రిజర్వేషన్లు అంటే కులాలకు ఉండవండి. అంబేద్కర్ కులాలకే లేదండి, ఒక ఎస్సీ ఎస్టీకి తప్ప. ఎస్సీకి ఎస్టీలకు తప్ప. ఎస్సీ ఎస్టీలకు కూడా కులమే అది. అది కూడా ఎట్లా ఇచ్చింది తెలుసా? ఆర్టికల్ 334 క్యాస్ట్. ఆర్టికల్ 334లా 10 సంవత్సరాలు మాత్రం వీళ్ళకు రిజర్వేషన్లు, వాళ్ళకు ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనము, సామాజిక వెనుకబాటు వీటన్నిటి దృష్ట్యా ఇవ్వాలని నిర్ణయించి తర్వాత దాన్ని కూడా పునఃసమీక్షించి సమీక్షించాలని చెప్పిండు. కానీ ప్రభుత్వాలు, రాజకీయ ఏలుబడి ఉన్నోళ్ళు వాళ్ళ అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల లేదా రాజకీయ స్వార్థం కొరకు దాన్ని ఇంకటి వరకు కొనసాగిస్తారు. అంటే రాసిన రాజ్యాంగం అంబేద్కర్ తప్పు కాదు, మనం చేస్తుంది తప్పు అంటారు. మనం చేస్తుంది తప్పు, పాలకులది తప్పు, ఓట్ల రాజకీయం ఇవన్నీ. అందుకొరకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లల్లా ఒకరిది ఒకరు గుంజుకుంటారు అనేది తప్పు. రెండవది తక్కువ మార్కులు వచ్చినా వస్తుంది అనేది రెండో తప్పు. ఇవన్నీ దుష్పరిణామాలు. రవీంద్ర రెడ్డి గారు, మీరు టెట్ పైన కూడా అంటే ఆరోపణలు చేస్తున్నారు. బాగానే ఉంది, ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు, ఎవరు ఏం కంప్లైంట్ చేయలేదు అంటే ఇందులో కూడా ఒక ఆరోపణ, మరి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మార్కుల గురించి కానీ, లేకపోతే దీంట్లో రిజర్వేషన్ల గురించి కానీ, ఎస్సీకి కావచ్చు, ఎస్టీకి కావచ్చు, బీసీకి కావచ్చు, ఓసీకి కావచ్చు, బాగానే ఉంది, పరీక్ష రాసుకుంటారు, ఏదో జాబ్ తెచ్చుకుంటారు, ఏదో పని చేసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉంది మీకు? మీరు చూడండి, మనిషి ఎవరైనా మనిషే. సరే కులాల పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి, దాన్ని మనం ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు. మన అదృష్టం దురదృష్టం చెప్తాను. అది అదృష్టం సూటిగా అంటున్నాను, నేను సూటిగా అడుగుతున్నాను. దురదృష్టమే ఇది. 78 ఏళ్ళ స్వతంత్రం వచ్చినాక కూడా ఇప్పటికి కూడా ఈ కులాల గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం, దురదృష్టం, దిగుత్సాకరంగా కూడా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు మాట్లాడుతారు కాబట్టి మాలాంటి టీవీలు మాట్లాడదు, మీరు మాట్లాడకపోతే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం అగ్రకులాల కంటే. రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకు, ఆ రిజర్వేషన్లను బట్టి తీసుకోవచ్చు. కానీ ప్రతిభ అనేది మార్కులు కొలమానం, మార్కులు కొలమానం. ఈ మార్కులల్లా ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు, తర్వాత అగ్రకులాలకు 90 మార్కులు ఏంది? ఇప్పుడు రిజర్వేషన్లు ఒక దిక్కున ఉన్నాక మార్కులల్లో కొలమానాన్ని తప్పియడం ఏంది? అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియటే, డిగ్రీ అంటే డిగ్రీ, పీజీ అంటే పీజీ. కానీ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ అయినా ఇంటర్మీడియట్ చదివితే డిగ్రీ కింద పరిగణించామంటావా? చెప్పు. డిగ్రీ చదివిన ఆయన పీజీ కింద పరిగణించమంటావా? అంటే మార్కులలో కట్ ఆఫ్ ఏంది? అన్యాయం కాకపోతే ఇది దుర్మార్గం, ఇది ఎంత ఘోరం అంటావు? ఇప్పుడు ఇంకొకటి, ఇటీవల కాలంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చింది. 2 సంవత్సరాలు అంటే ఉద్యోగం నుంచి వైదొలిగేది 2 సంవత్సరాలు ఉంటే, 2 సంవత్సరాల ముందు అందరు కూడా టెట్ ఎగ్జామ్ రాయాలి. ఈవెన్ ప్రైవేట్లో కానీ తర్వాత గవర్నమెంట్లో కానీ టెట్లో పాస్ కావాలి. అంటే 90 మార్కులు, వీళ్ళకు 75 మార్కులు ఏంది, వాళ్ళకి 90 మార్కులు ఏంది? మరి ఇది అగ్రకులాలకు అన్యాయం కాదా? అంటే కులం ముసుగుదొడికి అన్యాయం చేస్తావా? ఒక చిన్న ప్రశ్న సార్, అంటే ఇక్కడ అది ఎందుకు పెట్టారు అని నాకు అర్థమైనంత వరకు, కామన్ మ్యాన్గా వారు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఫీజులు కట్టినటువంటి పరిస్థితుల్లో, మీరు ఇంతకుముందు గతంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళని కొంత పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అది చేశారు. కానీ వీళ్ళకి 90, వీళ్ళకి 75 అంటే వానికి చదువుకున్నటువంటి వెసులుబాటు సరిగ్గా లేకపోవడము, దానివల్ల అది పెట్టారని అంటున్నాను. మీరేం చెప్తారు? ఇది ముమ్మాటికి తప్పు. అంటే నేను అందుకేనన్నా రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి. అంటే జనరల్ కేటగిరీకి లేవు అవకాశాలు. అంటే రిజర్వేషన్ వాళ్ళు చెప్తున్న వాదనే, నేను కాదు చెప్పాను. అంటే నేను అందుకనే అంటున్నా, రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి కదా, రిజర్వేషన్లే అవకాశాలు కదా. మరి అవకాశాలు ఉన్నాక తర్వాత ఈ యొక్క మార్కులలో కూడా తేడాలు ఉంటాయా? అంటే ఒకరైతే తక్కువ మార్కులు రాస్తే పాస్ అవుతావు, ఇంకొకరైతేనేమో ఎక్కువ మార్కులు. అంటే ఇది కొలమానం అవుతుందా? ఇది కొలబద్ద అవుతుందా? ఇది ప్రమాణం అవుతుందా? అంటే ఇది రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. సరే, రిజర్వేషన్లు అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, సరే నాటి పరిస్థితులు అట్లే ఇచ్చినాయి.
నేటి పాలకుల యొక్క దుష్ట సాంప్రదాయాల వల్ల అభివృద్ధికి ఇంకా ప్రగతి లేకపోవడం అని మనం మరి భావించాలి. ఏం చేద్దాం అంటారు? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ మీరు దీనికోసం ఏమన్నా రవీందర్ రెడ్డి గారు మళ్ళీ కొత్త పోరాటం చేసి 90 మార్కులు అందరికి పెట్టి లేకపోతే 60 మార్కులు అందరూ పెట్టరు అంటారా? ఏం చెప్తారు మీరు? నేను తప్పకుండా నేను ఏమంటున్నంటే అందరికి సమానమైన మార్కులే ఉండాలి. అందరికి 75 ఉంటే 75 ఉండాలి, 90 ఉంటే 90 ఈక్వల్గా ఉండాలి. అరే చట్టం ముందు అందరు సమానం అన్నాం కదా, ఈక్వల్ జస్టిస్ అన్నాం కదా, లా అందరికి ఒకటే వర్తిస్తుంది అన్నాం కదా. మరి అటువంటిప్పుడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి కదా, శాస్త్రబద్ధంగా ఉండాలి కదా, అనైతికంగా ఉండకూడదు కదా, అధర్మంగా ఉండకూడదు కదా. ఇది అధర్మం కాదా? ఇది అనైతికత కదా? ఇది అశాస్త్రీయం కాదా? అంటే నువ్వు ఒక ప్రభుత్వాలకు ఇంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? ఇది ఓట్ల రాజకీయం కొరక వీళ్ళు కులాలను విభజించడం. నేను అందుకే ఏమంటున్నంటే అందరికీ సమానమైన మార్కులు ఉండాలి. అయితే ఆ దిశగా మా పోరాటం ఉంటుంది. ఇంకా రెండవది ఇంకేం చేయాలంటే మీరు అందరూ, అంటే మీరని కాదు, అందరూ అగ్రకులాల వల్లనే మాకు నష్టం. మరి అగ్రకులాలను మరి ఏం చేద్దామంటారు? అసలు ఈ దేశానికి వెళ్ళి వేలేస్తా అంటారు? చెప్పండి. అయిపోతుంది వాళ్ళ మంచిదే అనిపిస్తుంది ఈ పంచాయతీ. ఇప్పటికే మా పిల్లలు చదువుకోలేక, ఇక్కడ ఉద్యోగం లేక, ఉపాధి లేక పరదేశాలలో ఉద్యోగాలు చేస్తారు, పారిపోతారా? అంతే కదా. పరదేశాలలో ఉద్యోగం చేసిన ఇప్పటికి కూడా వాళ్ళు కూడా అక్కడ కూడా ఏమంటున్నారు, ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోరాను. ఆస్ట్రేలియాలో కూడా అమెరికాలో కూడా అదే ఉంది, యూకేలో కూడా అదే ఉంది. మరి ఇప్పుడు ఏందంటావు పరిస్థితి? సరే మరి అంటే వీళ్ళు మనుషులు కారా? వీళ్ళు ఈ దేశ పౌరులు కాదా? ఈ రాష్ట్ర పౌరులు కాదా? ఈ ప్రభుత్వాలకు పన్నులు కడతలేరా? అంటే ఈ కులం ముసుగు దొడగడం ఎంతవరకు కరెక్టు? అంటే ఈ సృష్టించబడ్డ కులంలో ఎవరు ఏ కులంలో జన్మిస్తుంది ఎవరికన్నా తెలుసా? మా తాతయ్య కులంలో పుట్టింది, మా నాన్న కులంలో, నాకేం తెలుస్తుంది? దీనికి ఎందుకు? అందుకనే కదా అంబేద్కర్ ఈ కులాల వ్యవస్థ ఇష్టం లేక బుద్ధిస్ట్ తీసుకున్నాడు. అంటే అంబేద్కర్ పేరు చెప్తారు, అంబేద్కర్ రాజ్యాంగం అంటారు, అంబేద్కర్ను స్మృతిస్తామంటారు. కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం, వారి స్ఫూర్తిని మనం తీసుకుంటున్నాం. కానీ ఈ సోకాల్డ్ మహామేధావులు అనుకుంటోళ్ళు ఆయన స్ఫూర్తికి, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. బుద్ధిజము, బౌద్ధ మతము అది ఎగ్జాక్ట్గా మనం అంటే ఓకే అందరినీ అందులో చేరమని చెప్తారా రవీంద్ర రెడ్డి గారు? నేను అట్లా చెప్పడం కాదు, నేను ఏమంటున్నంటే ఆయన విసికి వేసారి ఈ కులాల్లో ఏంది ఇది, ఆయన అంటరానితనము, అస్పృశ్యత, అణగారిన వర్గాలకు ఉందనే భావనతోటి ఆయన అనుభవించి. కానీ మరి అంబేద్కర్ గొప్ప వ్యక్తి కాలే, ఉన్న హిస్టరీ ప్రకారం గొప్ప వ్యక్తి కాలే. అంబేద్కర్ ఎవరు కష్టపడద్దు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అంటే మరి దళిత బిడ్డ అయినా కూడా ఆయన అంత పెద్ద రాజ్యాంగకర్త అయిండు, మరి ఆయనలో గొప్పతనం లేదా? మరి ఆయన ప్రతిభను మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. మరి ఏ కులంలో అయితే ఆ మహనీయుని అడ్డం పెట్టుకొని అందరు మీలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తారని అంట. మేము రాజకీయాలు చేస్తే ఇప్పుడు మేము రాజకీయాలు చేస్తలేము, మేము చేస్తలేము. మేము సమాజాన్ని పెడత్రోబోకుండా ఒక సమాజ పరివర్తకులుగా, ఒక ఉద్యమకారులుగా మా పోరాటం కొనసాగిస్తున్నాం. అందుకని మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. రైట్. ఒక్కసారి ఈ మార్కులకి వచ్చేసరికి మీరు ఏదైతే పర్సంటేజ్ 90 కావచ్చు, 75 కావచ్చు, 60 కావచ్చు, దీంట్లో ఇటీవల డాక్టర్ జేపీ గారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఏమన్నారు అంటే ఒక బీసీ కావచ్చు లేకపోతే ఎఫ్సీ కొంత అంటే చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయో అబ్బాయో వాళ్ళకి ఒక గ్రేస్ మార్కులు అని ఒక 5, 6 లేదా 5% ఈ రకంగా కొంత పెంచగలిగితే వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళని కొంత ముందు తీసుకెళ్ళగలిగేటువంటి ప్రయత్నం చేయొచ్చు అన్నారు. దీన్ని మీరేమంటారు? అంటే మార్కులు అనేది కొలమానం, వాళ్ళకి పెంచుతా అంటున్నారు. కొలమానం అనేది ఏంటంటే 10th సర్టిఫికెట్ పాస్ అయితేనే సర్టిఫికెట్ వస్తుంది. కానీ ఫెయిల్ అయిన కూడా సర్టిఫికెట్ ఇవ్వమంటే అది ఎట్లా కరెక్ట్ అయితే? కాకపోతే ఆయనకు చదువుకోవడానికి ఉత్సాహం గతంలో గ్రేస్ పీరియడ్ మార్కులు నాకు గుర్తుంది కొంత అంటే చెప్పేవాళ్ళు అంటే అప్పుడు ఒక్క కులానికి అని ఇవ్వకపోయేది. గ్రేస్ మార్కులు ఏంటంటే ఎన్టీఆర్ పీరియడ్ లో సంథింగ్ ఎవరైనా నాదెండ్ల భాస్కరరావు కూడా అప్పుడు ఇచ్చిండు 5 మార్కులు గ్రేస్. అంటే ఎవరైనా ఇస్తారు, అంటే అందరికి ఇచ్చేది, ఒక్కరికని ప్రోత్సహించడానికి అందరికి రిజర్వేషన్లు అందుబాటులో లేని వాళ్ళకి రిజర్వేషన్కు సంబంధం లేకుండా ఈ గ్రేస్ మార్కులు అనేది ఆ సబ్జెక్టుల అది కఠినతరమైనది, క్లిష్టతరమైనది, సంక్లిష్టమైన ప్రశ్నలు వచ్చినప్పుడు అప్పుడు పాస్ కావడానికి ఒక 5 మార్కులు గ్రేస్ అని ఇచ్చేది, అందరికి ఇచ్చేది.
కానీ ఈ వ్యక్తులకు ఈ కులానికి అనేది లేదు. నెంబర్ 1. అసలు రాజ్యాంగం ఒప్పుకోదు. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అసలు ఏం చేద్దాం అంటే వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటారు చెప్పండి. వాళ్ళందరూ బీసీ 42% ఏదైతే ఉందో సాధించుకొని ఖచ్చితంగా వాళ్ళ అధికారంలోకి వచ్చి రాజ్యాధికారాన్ని అనుభవించి హెల్త్ని ఎడ్యుకేషన్ బాగు దిశగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 80 సంవత్సరాలు వీళ్ళు చేసింది లేదు, మాకు అన్యాయం జరిగిందని చాలా క్లియర్గా నాకు విశారదన్ మహారాజు గారు కూడా ఇదే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు కూడా ఒకటి బీసీ ఎస్టీ జేఏసీ అని ఒక ఉద్యమాన్ని ఆయన నడుపుతున్నారు. ఖచ్చితంగా మేము రాజ్యాంగంలో రావాలి, ఈ అగ్రకులాలన్నీ కూడా మమ్మల్ని అనగదొక్కాయి, మళ్ళీ ఖచ్చితంగా భూములందరినీ కూడా వెనక్కి తీసుకొని అందరికీ ఈక్వల్గా పంచాలి, అప్పుడే ఈక్వాలిటీ అనేది సాధ్యమవుతుంది, అప్పుడే అంబేద్కర్ గారి కలలు నిజమవుతాయి. అంబేద్కర్ గారి కలలు కన్నది రాజ్యాంగపరంగా లేకపోతే రాజ్యాంగం కావచ్చు, లేకపోతే దానికి సాధికారతను ఏదో లభించడం కోసం ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే అది సరైనటువంటి అంటే రాజ్యం అని చెప్పి ఆయన చెప్పారు. చాలా క్లియర్గా చెప్పారు. చెప్పిండు. నేనేమంటున్నానంటే అగ్రకులాలనే ధనవంతులు ఉంటారా? ఎస్సీలలో లేరా? ఎస్టీలలో లేరా? బీసీలలో లేరా? దాంట్లో కూడా పేదోళ్ళు లేరా? బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో వాళ్ళంతా పేదోళ్ళు హక్కుల సభకు పోతున్నారా? అగ్రకులాల పేదోళ్ళు హక్కుల సభకు పోతున్నారా? ఎందులో ఉన్న శ్రీమంతులే పోతున్నారు కదా. ఎందులో ఉన్న డబ్బులు 100 కోట్లు 200 కోట్లు సంపాదించినోడే కదా, డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుంటున్నాడు కదా, ఓట్లను ప్రభావితం చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన పోరాటం చేయాల్సింది పేదల పక్షమా కులాల పక్షం? ఆయన చెప్తున్నారు పేదల పక్షం, వాళ్ళు వెనకబడ్డారు కాబట్టి వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నారు. అంటే పేదలంటే ఆయనకు కొన్ని కులాలు ఉన్న పేదలే కనపడుతురా అంటే మరి ఎస్సీలలో ఉన్న వాళ్ళు ధనవంతులు ఆయన కనపడుతున్నారు. సామాజికంగా వెనకబడ్డ నెట్టివేయబడ్డ వాళ్ళు ఆయన అట్లా మాట్లాడతలేడు కదా. ఆయన ఏమంటుండు, నా కులం వల్ల ధనవంతులు ఉన్నా ఏం లేదు, ఎదుటి కులాల వల్ల చాలా క్లియర్గా చెప్తున్నారు. సామాజికంగా వెనకబడ్డ, ఎడ్యుకేషనల్ పరంగా అంటే విద్యాపరంగా వెనకబడ్డ, ఆర్థికంగా కాదు అని చెప్తున్నారు. అంటే సామాజికంగా వెనుకబడ్డ అనేది అంటుండు కదా అన్నారు. మరి సామాజిక వెనుకబాటుకు ఆయనకు తెలవాలి. కులాల వెనుకబాటు, కులం వేరు, సామాజిక వెనుకబాటు వేరు. కులం వేరు, సామాజిక వెనుకబాటు వేరు. అది అర్థం చేసుకుని మాట. ఆయన కూడా ఏం చేస్తుండే అంటే మా వాటా సార్ మీరు చెప్పండి, మేమెంతున్నామో సార్ మీరు ఏం చేద్దామంటారు, మేమెంతున్నామో మా వాటా అంత అంటారు. నేను కూడా అంటున్నా మీరెంత ఉన్నారో ఆ వాట కావాలంటారా? మేము కూడా అంతే. ఇప్పుడు ఉన్నది అదే కదా, పంచాయతీ అయిపోయింది 42. ఏం కాలే నేనేమంటున్నా చెప్పండి, ఎంత పర్సెంట్ ఉంది చెప్పండి. ఓసీ ఎంత ఉంది, బీసీ ఎంత ఉంది, ఎస్సీ ఏ కులాలైనా ఎస్టీ ఎంత ఉంది? 100లో చెప్పండి. 100లో వాళ్ళు 75% అని చెప్తున్నారు. అంత కలిపి 90%. రేపు నల్గొండలో ఆయన సభ పెడుతున్నారు. 90 విశారదన్ మహారాజు గారు నల్గొండలో రేపు 9వ తారీఖు సభ పెడుతున్నారు. విశారదన్ మహారాజు ఆయన గణాంకాలు లెక్క పెట్టిన వ్యక్తి ఏం కాదు. ఆయన అందరి తల లెక్కలు పెట్టి ఏదో ఆయన దగ్గర నిగూఢమైన లెక్కలు ఏమి లేవు. నేనేమంటున్నా, ఇప్పటికి కూడా రెడ్లు అన్ని కులాలు, అగ్రకుల రెడ్లైనా, కమ్మలైనా, వెలమలైనా, వైశ్యులైనా, క్షత్రియులైనా, బలిజలైనా, ఒంటరులైనా, కాపులైనా, ముస్లింలైనా మొత్తం వర్ణ వ్యవస్థను మొత్తం లెక్కించి గణించి 4 ఈ 4 కులాలల్లా ఎవరెంతుందో తేల్చండి. తేల్చి ఎవరి వాటా అంటారు కదా, మా జనాభా ఎంత, మా వాటా మీ వాటా ఎంత చెప్పండి ఫస్ట్. మా వాటా నేను 20%. ఫార్వర్డ్ క్యాస్ట్ అంటున్నాం. అదే సార్ పిలువబడేది మరి మాకేం తెలుసు. మీరే చెప్తున్నారు అగ్రకులం అదే కోపం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు అగ్రకులం కాదు చెప్పండి. వల్లపురెడ్డి గారు నేను పిలువబడే కులం అంటున్నా, ఫార్వర్డ్ క్యాస్ట్ అంటున్నా. ఒక రకంగా చెప్పాలంటే శూద్రులు అంటే ఇప్పుడు ఇక్కడ రెడ్లైనా, వెలమలైనా, కమ్మలైనా శూద్రులు. ఏమైనా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప వీళ్ళంతా క్షూద్రులు. నాటి నుంచి నేటి వరకు క్షూద్రులు. కానీ మీరు అగ్రకులం అని అంటున్నారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ న్యాయంగా వీళ్ళు ఉన్నారు. ఏది క్షూద్రులైనప్పటికీ కూడా వీళ్ళు ఫార్వర్డ్ గా ముందున్నారనే ఉద్దేశంతో కలిపారు. ఎక్కడ కూడా బీసీలలో వాళ్ళు ఎక్కడ చేరలే. కానీ ఇక్కడ తమిళనాడులో ఏముందంటే నీకు రెడ్లైనా, కమ్మలైనా, వెలమలైనా అందరు క్షూద్రులు కాబట్టి బీసీల కింద ఉన్నారు. ఇక్కడ కూడా అట్లే చేర్చమంటారు. కర్ణాటకలో కూడా అట్లే ఉన్నారు. కానీ ఇక్కడ మేము అట్లా చేర్చమంటలేము. మేము ఆర్థికంగా పురోగతి ఉన్న వాళ్ళను, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళను, వాళ్ళని అదే తరగతి నుంచి అందులో ఉన్నటువంటి పేద తరగతులను గుర్తించబడ్డాం. నెంబర్ 1. ఇంకొకటి కూడా నేను ఏం సూచన చేస్తున్నట్టే, మేమెంతో మా వాట అంటాడు కదా,
మాదెంత వాళ్ళు అంటారు సార్ మీ వాటా ఎంత ఫస్ట్ మా వాటా 25% ఉంది, అది తేల్చండి. తేల్చిన తర్వాత మీరు ఇంకా ఓపెన్ కేటగిరీ ఉంది కదా, ఓపెన్ కేటగిరీ అంటే ఫార్వర్డ్ క్యాస్టే పోటీ చేస్తుంది. ఇంకా మీరు ఎవరు ఇళ్ళకి రావడానికి వీల్లేదు. మీరు 20% తెలుస్తారా? ఓపెన్ కేటగిరీ అంటే ఇప్పుడు వాళ్ళ బీసీకి ఇస్తారు, ఎస్టీకి ఇస్తారు. ఎస్టీది ఇచ్చిన తర్వాత 25% ఏది ఉందో వీళ్ళే పోటీ చేసుకుంటారు, వీళ్ళే పోటీ చేస్తారు. ఇంకా మీరు ఇక ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు మీరు ఏమంటారు, జనరల్ కేటగిరీ ఉండదు. ఇప్పుడు మా దాంట్లో మీరు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఏముందంటే ఇంట్లో మహిళల పరిస్థితి ఏంది, మళ్ళీ వాళ్ళు కూడా 50% కావాలంటున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీల ఎలక్షన్లకు సంబంధించి 35% దాకా ఉంది దాదాపు. 33% లోకల్ బాడీ ఎలక్షన్ గురించి సరే 33% అనుకో. వాళ్ళు మహిళలు ఏ వర్గానికి చెందితే లేదా ఏ కులానికి చెందితే ఆ కులంలో దాంట్లో పొందుతారు. ఇప్పుడు 25% అగ్ర కులాలు ఉన్నారు అనుకో, ఫార్వర్డ్ క్యాస్ట్ ఉందనుకో, ఆ 25% లో ఉన్నటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్ చెందిన మహిళలు వస్తారు. అదే విధంగా ఎస్సీలలో అట్లే వస్తారు, ఎస్టీలలో అట్లే వస్తారు, బీసీలలో. ఇదివరకు ఎట్లా ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం ఏముంది, ఎస్సీలలో ఎస్సీలు, ఎస్టీలలో ఎస్టీలు, బీసీలలో బీసీలు, జనరల్ కేటగిరీకి వచ్చే వరకు అందరు పోటీ చేసేది. ఇప్పుడు మీరు ఇక జనరల్ కేటగిరీలో మళ్ళీ ఇప్పుడు అట్లా కాకుండా జనరల్ కేటగిరీ ఇంకేం లేదు, ఓపెన్ కేటగిరీ కూడా లేదు, ఫార్వర్డ్ కమ్యూనిటీ. మీరు ఇంత తేల్చిరు కదా, మీ లెక్కలు శాస్త్రీయంగా తేల్చిన తర్వాత ఎంతుంటే మా వాట మేమే తీసుకుంటాం, మీ వాట మీరు తీసుకోరు. అదొక్కటి చెప్తున్నా. ఇంకా రెండో ప్రపోజల్ కూడా చెప్తున్నా. ఇంకా అగ్రకులాలు మాకు అడ్డం అంటే అగ్రకులాల ఓటర్ లిస్టులకు వెళ్ళి అన్ని పేర్లు తీసేయండి. మీరు రాజ్యాంగం అంబేద్కర్ చెల్లదంటారు కదా మీరు, కాబట్టి ఓటర్ లిస్టులో పేర్లు తీసేయండి. ఓటర్ లిస్టులో పేర్లు తీసేసినప్పుడు ఇంకా పోటీ ఎక్కడ చేస్తారు? పోటీ ఎక్కడ 25% కూడా రాదు కదా. ఇక అసలు 25% 0%. మాకు ఇప్పుడు రాజ్యం వేయాలనే కుషాలు లేదు. మాకు ఇప్పుడు ఏలినోళ్ళు మరి మీ పంచాయతీ ఉన్నది సార్, ఈడబ్ల్యూఎస్ తీసారు, అన్ని తీసారు, ఇంకా పంచాయతీ మీరు అందరికి సమాన అవకాశాలు వస్తాయి. అదే సార్, ఈడబ్ల్యూఎస్ కోసం మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? వాళ్ళు 40 to 100 తీసుకొని మీకు రాజ్యాధికారం అవసరం లేదు, ఎవరు పాలించినా అవసరం లేదు అంటున్నారు కదా, ఇంకా పంచాయతీ ఎందుకంటే అంటే నేనేమంటున్నానంటే అంబేద్కర్ రాజ్యాంగం వద్దంటారు. అవును, వద్దంటారు, తీసేస్తారు, అయిపోయింది, మీరు గమ్మున తీసేస్తారు. మేము గమ్మున ఉంటాం, ఓటర్ లిస్ట్ లో పేర్లు తీసేస్తారు, తీసేస్తే పోటీ హక్కు పోద్ది, అయిపోయింది. అయిపోయినాక ఇది కూడా వద్దనుకుంటే అగ్రకుల ఒకవేళ ఇది రెండో మెథడ్. మూడో మెథడ్ కూడా చెప్తా. అందరు చట్టసభలకు పోవాలి, అక్కుల సభలకు. పేదోడు అనేవాడు కులాలకు అతీతంగా ఓ 50% ఏం చేయరంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడ్డోడు హక్కుల సభకు పోయేటట్టు రిజర్వేషన్లు పెట్టండి. ఓ 50% కులాల పరంగా చేయండి. అది మూడో ప్రపోజల్. ఇక నాలుగో ప్రపోజల్, అసలు ఇదంతా ఎందుకు, అగ్రకులాలంతా ఏది అవసరం లేదు, వాళ్ళు కుబేర్లు, వాళ్ళు కోటీశ్వర్లు అని భావించారు అనుకో, వాళ్ళ కుబేర్లు సర్టిఫికేట్ ఇవ్వండి. కోటీశ్వర్లని ఇస్తే ప్రభుత్వం దగ్గర పోయి ఆ సర్టిఫికేట్ చూపించి అప్పులు తెచ్చుకుంటారు. ఇప్పుడు పరదేశం వల్ల ఎలగొడుతున్నారు, ఈ దేశం వల్ల మీరు పనికిరారంటారు. మళ్ళీ అసలు కనీసం చేసి బతికేటందుకు వీలు లేకపోతే అప్పు తెచ్చుకొని బతికేటందుకని అవకాశం ఇవ్వాలి కదా, గాలి నీరు పీల్చుకోవాలి కదా. కాబట్టి అవి పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటారు. మరి ఇంకేం చేయాలి చెప్పండి? మీరు అంటే అగ్రకులాలని ఈ విధంగా అపనిందలు వేస్తే ఏం చేయాలి? అవమానాలు, కిరీటాలు తప్ప, ఆర్థిక భారాలు తప్ప ఏం మిగిలినాయి అంటున్నా. ఒక రేవంత్ రెడ్డిని చూసుకొని, ఒక 43 మంది ఎమ్మెల్యేలు చూసుకొని, 4 మంత్రులు చూసుకొని, అందరి మీద ఈ విధంగా నిందలు వాళ్ళ సీటు గుంజుకుంటే మేము వద్దన్నాం. భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. జేపీకి అంటే ఒక సూటి ప్రశ్న, ఎఫ్డీఆర్ కావచ్చు, జేపీ కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమా, అనుకూలమా, ఇది అనివార్యమా, అవసరమా? రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. ఇదంతా డ్రామాయే తప్ప దానిలో మనం పాల్పంచుకోవట్లేదు. మన దీని గురించి మాట్లాడమనండి, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడమనండి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమనండి. దానికి అనుకూలంగా కాదు చెప్పనండి దమ్ములుంటే. అది లేకుండా ఎలా సమాజం మారుతుందో చెప్పనండి నాకు. అది నిజమైన సమస్య. అందరూ సమానమే ముందు, అది మౌలికమైన సూత్రం. రాజ్యాధికారం కావాలన్నది ప్రజల్ని బేవకూఫులు చేయడం కోసం మార్గాలు తప్ప పరిపాలన బాగు చేయడానికి కాదు, సాధికారత కోసం కాదు. నాకు నిష్కర్షగా ఈ మాట చెప్తున్నాను, నిష్కర్షగా చెప్తున్నాను.
ఎక్కడ మీరు స్థానిక సంస్థల అధికారం ఇచ్చారో అంటారు.